వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. ఇప్పుడు ప్రపంచం మొత్తం కరోనా వైరస్ తో యుద్ధం చేస్తోంది. గుర్తుంచుకోండి, మనం పోరాడాల్సింది వ్యాధితో, రోగితో కాదు. వారిని వివక్షతో చూడకండి. ఈ కాల్ ట్యూన్ ని మీరు ఎన్నిసార్లు వినుంటారు? అంటే ఒక చిన్న వైరస్ వ్యాప్తితో మనుషుల మనుగడకు ముప్పు పొంచి ఉందని, పేద గొప్పలతో తేడా లేకుండా అందరూ ఈ ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పడానికి కదా ఈ హెచ్చరికలు. మరి మనం ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తున్నాం? ఒకవేళ వైరస్ బారిన పడని వారు మన మధ్యనే ఉన్నప్పుడు తక్షణ చర్యలు ఏంటి అనే అంశాలతో పాటు మనలోని రోగ నిరోధక శక్తి తగ్గితే ఎదురయ్యే సమస్యల్లో మొదటగా చెప్పుకునేది రుమటాయిడ్ ఆర్థరైటిస్. ఈ వ్యాధిలో రకాలు, లక్షణాలతో పాటు హోమియోలో నివారణ గురించి తెలుసుకున్నాం. హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ అర్చన మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. సో కరోనా లక్షణాలు ఇంకా ఎలా ఉంటాయి అంటారు జనరల్ వాటితో పోలిస్తే? కరోనా లక్షణాలు దాదాపుగా ఏంటంటే నార్మల్ ఫ్లూ ఫీవర్లో ఏ రకంగా అయితే సిమ్టమ్స్ ఉంటాయో అదే రకంగా దాదాపుగా ఉంటాయి. ఇవి కాకుండా ఏంటంటే లైక్ లైట్గా ఫీవర్ ఉండటం, కంపల్సరీ హై టెంపరేచర్ ఉండాల్సిన అవసరం లేదు, బట్ మోర్ దెన్ 100 డిగ్రీ ఆఫ్ టెంపరేచర్ ఉండడము, తర్వాత గొంతు దగ్గర నొప్పి అనిపించటము, గొంతు లోపల అంతా తడారిపోయినట్టుగా అనిపించటము, తర్వాత విపరీతమైన వీక్నెస్ ఎక్కువగా ఉండటము, కొంతవరకు జాయింట్ పెయిన్స్ ఉండటం, మజిల్ వీక్నెస్ ఉండటము, ముక్కు నుంచి నీరు కారుతున్నట్టుగా అనిపించటం, తుమ్ములు కొంచెం ఎక్కువగానే ఉండటము, రిపీటెడ్గా కోల్డ్ అవుతూ ఉండటం, దీంతో పాటుగా లైట్గా దగ్గు రావటం, ఆయాస పడుతూ ఉండటము, లాస్ ఆఫ్ స్మెల్, అంటే ఏదైనా స్మెల్ చూడాలన్నా కూడా సడన్గా స్మెల్ అనేది లాస్ అవ్వటము, ఇవన్నీ ఏంటంటే బేసిక్గా మనం చూసే కరోనా యొక్క సిమ్టమ్స్. సో ఇందులో ఏంటంటే చాలా వరకు కొంతమంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అంటే ఈ మధ్యకాలంలో ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి కంపల్సరీగా ఫ్లూ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. నార్మల్ సీజనల్ కోల్డ్కి ఈ కరోనాతో వచ్చే వ్యాధిలో ఏంటంటే బేసిక్గా మనకి మినిమల్ టెంపరేచర్ అనేది ఉండటము, తర్వాత గొంతు దగ్గర కొంతవరకు నొప్పిగా అనిపించటం, లాస్ ఆఫ్ స్మెల్ ఉంది అంటే కనుక ఖచ్చితంగా కోవిడ్ టెస్ట్ అనేది చేయించుకొని దానికి ఒకవేళ పాజిటివ్ వచ్చిందంటే దానికి తగ్గట్టుగా ఈ క్వారంటైన్లో ఉండటం, కొన్ని రకాలైన ప్రికాషన్స్ మెజర్ చేయడము, మంచి డైట్ అనేది మెయింటైన్ చేయడం. ఎందుకంటే ఇవన్నీ మనకి ఇమ్యూన్ సిస్టమ్ తగ్గిపోవటం, వ్యాధి నిరోధక శక్తి తగ్గటం వల్లనే వస్తూ ఉంటుంది. ఎక్కువ రోజులుగా మెడికేషన్ వాడుతున్న వాళ్ళలో లైక్ గుండెకి సంబంధించి కానీ, బీపీ కానీ, షుగర్ కానీ, థైరాయిడ్ ఎక్కువగా ఉండటం, హై డోసెస్ ఆఫ్ టాబ్లెట్స్ వాడుతున్న వాళ్ళలో, చిన్న పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి తగ్గుతూ ఉన్న వాళ్ళలో కనుక ఎక్కువగా మనం చూస్తాం. కాబట్టి ఖచ్చితంగా ఇమ్యూనిటీ బూస్టప్ అయ్యేటట్టుగా కొన్ని రకాలైన మెడికేషన్స్, అట్ ది సేమ్ టైం డైట్ అనేది ఫాలో అవ్వాలండి. సో ఇమ్యూనిటీ పవర్ బూస్టప్ అవ్వాలి అంటే హోమియో ఎలా హెల్ప్ అవుతుంది అంటారు? అంటే ఖచ్చితంగా ఇప్పుడు మనకి కరోనా, కోవిడ్ పాండమిక్ అనే కాదు, నార్మల్గా కూడా ఏ మెడికేషన్ ఇచ్చినా కూడా బేసిక్గా డిసీజులు ఎప్పుడు వస్తాయి అంటే ఇమ్యూన్ సిస్టమ్ తగ్గిపోవటం, అంటే లైక్ రెసిస్టెన్స్ పవర్ అనేది తగ్గిపోవటం వల్ల వస్తుంటుంది. కాబట్టి ఫస్ట్ మేము ఇచ్చే మెడికేషన్స్ వీ ట్రీట్ యాజ్ అ పేషెంట్ యాజ్ అ హోల్. కాబట్టి బేసిక్గా ఏంటంటే అతనికి ఇమ్యూన్ సిస్టమ్ ఫస్ట్ బూస్టప్ అయితే ఆటోమేటిక్గా సిమ్టమ్స్ అనేది తగ్గుతూ వస్తాయి. సో అదే రకంగా ఈ కోవిడ్ పాండమిక్లో కానీ, లేకపోతే నార్మల్ ఎనీ ఫ్లూ కండిషన్స్లో కానీ, కరోనా విషయంలో కానీ మేము ఇచ్చే ఫస్ట్ మెడికేషన్ ఏంటంటే బేసిక్గా వాళ్ళ యొక్క వ్యాధి నిరోధక శక్తి పెరిగేటట్టు ఇవ్వటం. అంటే ఎందుకు ఈ వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుందంటే ఫుడ్ కావచ్చు, కొన్ని రకాలైన స్ట్రెస్ కావచ్చు, కొన్ని రకాలైన అలవాట్లు కావచ్చు, ఎక్కువగా ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ వెదర్కి ఎక్స్పోజ్ అవుతున్న వాళ్ళలో ఎక్కువగా ఈ వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోవడం అనేది చూస్తూ ఉంటాం. కాబట్టి ఇలాంటి వాళ్ళు కంపల్సరీగా లైక్ యోగా, మెడిటేషన్ చేస్తూ, తర్వాత హెల్దీ డైట్ తింటూను హోమియోపతి వాడుకోవడం వల్ల కంపల్సరీగా మనకి ఈ ఏవైతే ఈ ఇమ్యూనిటీ సిస్టంలో WBC అనేది కౌంట్ అనేది ఖచ్చితంగా ఎంత మెయింటైన్ అవ్వాలో అంత మెయింటైన్ అవుతుందో అది ఖచ్చితంగా మెయింటైన్ అయితే కనుక మనకి ఈ మెడికేషన్ వాడుకోవడం వల్ల ఒకవేళ అంటే ఆ లెవెల్ అనేది తక్కువగా ఉన్నా కూడా మోడరేట్ లెవెల్కి రావటం, ఖచ్చితంగా ఇమ్యూనిటీ పెరగటం, ఈ ఏదైతే హెల్తీ టిష్యూస్ మీద మన బాడీ అంటే ఫారిన్ ఇన్వేడర్స్ లైక్ వైరస్ కానీ, బ్యాక్టీరియా కానీ ఎఫెక్ట్ చేస్తుందో దానికి అది తట్టుకునే శక్తిని మనం హోమియోపతి వాడిన తర్వాత ఖచ్చితంగా పెరుగుతుందని చెప్పొచ్చు. సో అలాంటప్పుడు మనకి ఒకవేళ కరోనా మ్యాక్సిమం అంటే మనం ఇచ్చే ఇప్పుడు ఇమ్యూనిటీ బూస్టర్స్ కూడా మన హోమియో కేర్లో ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు వ్యాక్సిన్ లేదు కాబట్టి కొంతవరకు ఈ ఇమ్యూనిటీ బూస్టర్ అనేది ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఈవెన్ ఆయుష్ డిపార్ట్మెంట్ కూడా దానికి మేము ఇచ్చే మెడికేషన్కి ఓకే చెప్పింది. కాబట్టి డెఫినెట్గా అది వాడుకోవడం వల్ల కొంతవరకు అంటే 50-60% ఖచ్చితంగా మనకి ప్రివెంటివ్గా పనిచేస్తుంది. సో ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. కాబట్టి ఇలాంటి కండిషన్స్లో మనము ఇమ్యూనిటీ బూస్టప్ చేసుకోవడానికి ఫుడ్తో పాటుగా మన ఇమ్యూనిటీ బూస్టర్, హోమియోపతి ఇస్తున్న ఇమ్యూనిటీ బూస్టర్స్ కూడా వాడుకుంటే ఖచ్చితంగా చాలా వరకు ప్రొటెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ వచ్చినా కూడా మనము పోరాడే శక్తి అనేది ఈ మెడికేషన్ ద్వారా ఉంటుందండి. సో ఆర్థరైటిస్ రావడానికి అసలు మెయిన్ రీజన్ ఏంటి అంటారు? అంటే బేసిక్గా ఆర్థరైటిస్లో చాలా వెరైటీస్ ఉంటాయి. లైక్ మోర్ దాన్ 100 to 150 వెరైటీస్ ఆఫ్ అన్ ఆర్థరైటిస్ అనేది ఉంది.
సో ఒక్కొక్క ఆర్థరైటిస్ ఒక్కొక్క రీజన్తో వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఆన్ అన్ యావరేజ్గా తీసుకుంటే కనుక బేసిక్గా మనకి ఈ ఏజ్ ఫ్యాక్టర్ అంటే వయసు పెరుగుతున్న వాళ్ళలో ఎక్కువగా వస్తూ ఉంటుంది. లైక్ తీసుకుంటే కనుక ఆస్టియో ఆర్థరైటిస్ ఓఏ కండిషన్ ఎక్కువగా మనకి 40, 45, 50 దాటిన వాళ్ళలో కనిపిస్తూ ఉంటుంది. తర్వాత ఈ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ అనేటువంటి రొమటైడ్ ఆర్థరైటిస్ కావచ్చు, లేకపోతే యాంక్లైజింగ్ స్పాండిలైటిస్ కావచ్చు, ఇవేంటంటే వయసుతో నిమిత్తం లేకుండా అంటే చిన్న వాళ్ళలో కూడా ఈవెన్ జువెనైల్ ఆర్థరైటిస్ అంటూ ఉంటాం. అంటే ఈవెన్ 15-16 ఇయర్స్ పిల్లల్లో కూడా మనకి యాంక్లైజింగ్ స్పాండిలైటిస్ కానీ తర్వాత మన రొమటైడ్ ఆర్థరైటిస్ కానీ ఎఫెక్ట్ అవుతుంది ఈ మధ్య కాలంలో. సో ఇలాంటి వాళ్ళకి మనము అంటే అది అంటే ఏజ్తో లిమితం లేకుండా వచ్చే ఆర్థరైటిస్. ఇంకోటి ఏంటంటే సోరియాటిక్ ఆర్థరైటిస్ కావచ్చు, తర్వాత మన గౌటీ ఆర్థరైటిస్. ఇవన్నీ ఏంటంటే బేసిక్గా ఒబేసిటీ ఒక రీజన్, అధిక బరువు ఉండటము. పెథలాజికల్గా తీసుకుంటే లైక్ కొన్ని రకాలైన డిఫెన్సివ్ మెకానిజం ప్రాపర్గా బాడీలో లేకపోవటం వల్ల, తర్వాత ఎక్కువగా ట్రావెలింగ్ చేస్తున్న వాళ్ళలో కానీ, తర్వాత తీసుకునే ఆహారంలో కాల్షియం, విటమిన్ డి, విటమిన్ B12 తక్కువగా ఉండటం కానీ, ఎక్కువగా నీరు అనేది తీసుకోకపోవటం కానీ, ఆల్కహాల్ స్మోకింగ్ అలవాటు ఎక్కువగా ఉన్న వాళ్ళలో కానీ, రిపీటెడ్గా ఏదైనా ఇంజురీస్ అంటే ఒక దెబ్బ తగలడం, లేకపోతే మేజర్గా యాక్సిడెంట్ ఒకేసారి అవ్వటం, లేకపోతే ఒకే కీళ్ళు ఎక్కువగా యూజ్ చేయటం. అంటే కొంతమంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఫార్మర్స్ ఉంటారు, రైతులు ఉంటారు, వాళ్ళు ఏంటంటే ఎక్కువగా స్పైనల్ ఎక్కువగా యూజ్ చేయడం, మోకాలు ఎక్కువగా యూజ్ చేయడం, చేతులు బరువు ఎత్తడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళలో ఏంటంటే మనకి ఎక్కువగా ఈ ఆస్టియో ఆర్థరైటిస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవి కాకుండా లాంగ్ ట్రావెలింగ్ చేస్తున్న వాళ్ళలో కూర్చునే పొజిషన్ సరిగ్గా లేకపోయినా కానీ, మెంటల్ స్ట్రెస్ అధికంగా ఎక్కువగా మానసిక ఒత్తిడి, శారీరక శ్రమ అస్సలు లేకపోవడం, లేకపోతే అధికంగా ఉండటం వల్ల కూడా మనకి అంటే ఈ డీజనరేటివ్ ఆర్థరైటిస్ కానీ, ఆటోఇమ్యూన్ ఆర్థరైటిస్ కానీ ఇవన్నీ వచ్చే అవకాశాలు ఉంటాయండి. ఎటువంటి టెస్ట్లు ఎక్స్రేలు అవసరం అవుతాయి అంటారు ఆర్థరైటిస్ని గుర్తించడానికి? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆస్టియో ఆర్థరైటిస్ ఏదైతే మోకాళ్ళలో వస్తుందో, మనకి పెద్ద కీళ్ళలో వస్తుందో, దానికి చేయించాలంటే ఎక్స్రే సరిపోతుంది. ఎక్స్రే ఆఫ్ పర్టికులర్ జాయింట్ ఏదైతే ఉంటుందో దానికి చేయించుకుంటా, అంటే ఎక్స్రే ఆఫ్ రైట్ని, లేకపోతే ఎక్స్రే ఆఫ్ బోత్ ద నీస్, ఇవన్నీ అంటే ఎక్కువ ఏ కీళ్ళు ఎఫెక్ట్ అవుతుందో ఆ కీళ్ళ ప్రకారం చేసుకోవచ్చు. ఇది కాకుండా మనకి ఎంఆర్ఐ తీయించుకోవచ్చు. అంటే ఎంఆర్ఐ ఎప్పుడు అంటే లైక్ ఎక్కువగా ప్రాబ్లం అనేది ఎక్స్రేలో మనకి ఫైండ్ అవుట్ అవ్వట్లేదు, అయినా కూడా ప్రాబ్లం మెడికేషన్ వాడుతున్నా తగ్గట్లేదు అన్నప్పుడు ఖచ్చితంగా ఎంఆర్ఐకి వెళ్ళాలి. ఎంఆర్ఐ ఏంటంటే ఎక్కువగా మనకి స్పైనల్లో వచ్చే ఆర్థరైటిస్ అంటే వెన్నెముకలో వచ్చే ఆర్థరైటిస్కి మనకి ఎక్కువగా యూజ్ అవుతూ ఉంటుంది. ఇది కాకుండా ఆర్ఏ ఫ్యాక్టర్ చేయించాలి రుమటైడ్ ఆర్థరైటిస్కి, యాంటీ సిసిపి లెవెల్స్, సిబిపి ఒకసారి, సిఆర్పి ఒకసారి, తర్వాత ఈఎస్ఆర్, తర్వాత యాంటీ సిసిపితో పాటుగా సిపికే లెవెల్స్ కూడా ఒకసారి చేయించుకోవటం, యాంటీ న్యూక్లియర్ యాంటీబాడీస్ చేయించుకుంటే కనుక మనం ఎలాంటి ఆర్థరైటిస్ ఉందా లేదా, దీంతో పాటుగా విటమిన్ డి ఒకసారి, విటమిన్ B12, సీరం కాల్షియం కూడా చేయించుకుంటే సరిపోతుంది. కాల్ తీసుకుందాం అండి. విశ్వనాథ్ గారు. మేడం. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్యను చెప్పండి. మేడం నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం నేను ఒక కింద పడిపోయింది మేడం, నడుము తగిలి, నడుము కింద. ఓకే. అప్పటి నుంచి మేడం పడిపోయాను మేడం. ఓకే అండి, చెప్పండి. పడిపోయాను. ఇప్పుడు కాళ్ళు వాపులు వస్తూనే ఉంటాయి, నొప్పులు ఎక్కువ ఉంటాయి మేడం. కాళ్ళు వాపులా, మోకాలు వాపులా? మేడం కాళ్ళు ఇక్కడ నడుము నుంచి కింద 2 కాళ్ళు నొప్పులు మేడం. ఓకే ఓకే. ఎప్పటి నుంచి అండి? పడింది మేడం. మేడం ఎప్పటి నుంచి ఉంది ప్రాబ్లం మీకు? మేడం రీసెంట్ గా 2-3 ఏళ్ళ నుంచి ఉంది మేడం. 1 to 2 years? పోయాను మేడం, హాస్పిటల్కి పోయాను, చూపించాను. ఓకే ఫైన్. అంటే ఇప్పుడు ఆర్థరైటిస్ అని చెప్పలేము మీ కేసులో, ఎందుకంటే కింద జారడం వల్ల మైనర్ ఇంజురీ జరగడం వల్ల వచ్చి ఉండొచ్చు. దానికి పెద్దగా మెడికేషన్ ఏం అవసరం లేదు. కానీ కాళ్ళ వాపులు అంటున్నారు, చూడండి అది మీకు ఎన్ని రోజుల ముందు తగిలింది అంటే ఒక 10-15 రోజుల ముందు తగిలింది దెబ్బ అంటే కనుక దానికదే నయమయ్యే అవకాశం ఉంటుంది. కానీ మనం పెయిన్ కిల్లర్స్ వాడుతున్నా, మనకి టాబ్లెట్స్ కరెక్ట్గా వాడుతున్నా కూడా తగ్గట్లేదు అంటే మళ్ళీ ఒకసారి ఎక్స్రే కానీ ఎంఆర్ఐ కానీ తీయించుకోండి. అట్ ద సేమ్ టైం మనకి ఒకసారి మడమ దగ్గర అంటే మోకాళ్ళ దగ్గర కాకుండా కింద భాగంలో ఒకవేళ వాపు ఉందంటే కనుక ఎక్స్రే ఆఫ్ ఫుట్ తీసుకోండి. అంటే పాదం మొత్తం తీస్తే కనుక మనకి కాల్కేనియం బోన్ ఏమన్నా స్పర్కి గురైందా, ఏమన్నా కొంచెం లైట్గా ఫ్రాక్చర్ ఏమన్నా జరిగిందా అనేది తెలుస్తుంది. దాని ప్రకారంగా కూడా మనకు ఒక్కొక్కసారి కాళ్ళ దగ్గర వాపులు ఉండటం అనేది చూస్తూ ఉంటాం. ఇది కాకుండా సయాటికా కావచ్చు, మోకాళ్ళ దగ్గర గుజ్జు జరిగిపోయినా కూడా అప్పుడప్పుడు ప్రెషర్ పడడం వల్ల కూడా కాళ్ళు వాస్తూ ఉంటాయండి. ఒకసారి టు రూల్ అవుట్, ఒకసారి ఎక్స్రే అయితే తీయించుకోండి. హెరిడిటీ వల్ల వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉంటాయంటారు? హెరిడిటరీ అంటే అన్ని ఆర్థరైటిస్లో వస్తాయని ఏం కాదు, కానీ బేసిక్గా మనకి ఈ యాంకిలైజింగ్ స్పాండిలైటిస్ కానీ లైక్ HLA-B27 పాజిటివ్ ఉన్న కండిషన్స్లో ఒకవేళ పాత అంటే తరం వాళ్ళకి ఉంది అంటే కనుక వచ్చే అవకాశాలు ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఈ ఆటోఇమ్యూన్ డిజార్డర్ లైక్ ఆర్ఏ కూడా వచ్చే అవకాశాలు హెరిడిటరీతో ఉండే ఛాన్సెస్ ఎక్కువ అండి. మరి కాల్ తీసుకుందాం అండి. రెడ్డి గారు.
నమస్తే అండి. నమస్తే అండి, డాక్టర్ అర్చన గారు ఉన్నారు, మీ సమస్యను చెప్పండి. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. మాది మాది ఈస్ట్ చెప్పండి. మాది ఈస్ట్ గోదావరి అండి. మ్మ్. నా ఎడమ కాలు పాదం నొప్పండి, తగ్గట్లేదండి. ఓకే. 15 రోజుల నుంచి చాలా ఇదిగా ఉంది, ఎన్ని మందులు వాడినా తగ్గట్లేదు. మ్మ్. ఎడమ కాలు పాదం, మ్మ్. ఎడమ చెయ్యి, చూపుడు వేలు మ్మ్. అసలు నొప్పి తగ్గట్లేదు సార్. అంటే 15 రోజుల నుంచే ఉందా? ఒక 20 రోజుల నుంచి ఉంది సార్. అంటే అంతకుముందు జ్వరం కానీ అట్లా ఏమైనా వచ్చిందా? 20 రోజులు అటువంటి ఏమి లేవండి. జ్వరం ఏం లేదు. ఓకే ఓకే. అంటే మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఇట్లా జాయింట్ పెయిన్స్ కానీ నొప్పులు కానీ ఏమైనా ఉండేనా? లేవండి, లేవండి. ఏం లేదు. అలవాట్లు ఏమైనా ఎక్కువ ఉన్నాయా? ఏమి లేవండి. ఓకే, చూడండి మరి అది 20 డేస్ నుంచి అంటున్నారు, కానీ నొప్పులు ఎక్కువగా ఉన్నాయి, మందులు వాడుతున్నా తగ్గట్లేదు అంటున్నారు కాబట్టి కొంచెం హీట్ ప్యాక్ కానీ అంటే కోల్డ్ ప్యాక్ కానీ పెట్టుకుంటుండండి. అంటే కొంచెం బాగా వాటర్ బాగా వార్మ్ చేసి దానికి కొంచెం తడిగుట్ట పెట్టుకోవడం వల్ల కూడా కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీకు తగ్గట్లేదు అంటున్నారు కాబట్టి మీకు దగ్గరలో ఒకవేళ హోమియోకేర్ ఇంటర్నేషనల్ బ్రాంచ్ ఏదైనా ఉంటే అక్కడికి వెళ్ళి కన్సల్ట్ అవ్వండి. సో దట్ క్లియర్గా మీ సిమ్టమ్స్ ఇంకేమున్నాయి, అంటే ఓన్లీ 20 డేస్ నుంచే ఉందా, అంతకుముందు సివియారిటీ తక్కువగా ఉండి ఇప్పుడు ఏమైనా సివియారిటీ పెరుగుతుందా, వ్యాధి ఏ ప్రోగ్రెస్లో ఉంది అనేది చూసి దాని ప్రకారంగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు 20 డేస్ నుంచి చాలా ఎక్కువగా సఫర్ అవుతున్నారు కాబట్టి కొంచెం మెల్లగా తగ్గినా కూడా పర్మనెంట్గా హోమియోపతి వాడుకోవడం వల్ల తగ్గుతుందండి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండదు. ఒకసారి అయితే వెళ్ళి కన్సల్ట్ అవ్వండి, ఏమైనా రిపోర్ట్స్ కనుక తీయించుకుంటా. ఒకవేళ తీయించుకోకపోతే మీ ప్రాబ్లం పూర్తిగా విన్న తర్వాత డాక్టర్ సజెస్ట్ చేస్తారు, ఆ టెస్ట్లు చేసిన తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోండి. మరో కాల్ తీసుకుందాం అండి. బాలరాజ్ గారు. మేడం గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మేడం గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. మేము Good afternoon, చెప్పండి. హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాం మేడం. చెప్పండి. యాక్చువల్ గా మా మిస్సెస్ కు ఒక 6 months బ్యాక్ జాయింట్ పెయిన్స్ వచ్చినాయి మేడం. ఓకే. నైట్ టైమ్ లో నిద్రకి వెళ్ళి లేచినప్పుడు లేవలేకపోయిందండి అప్పుడు. మ్మ్. తర్వాత నెక్స్ట్ డే జాయింట్ పెయిన్స్ బాగా ఉండే మేడం. దాని తర్వాత మేము అలోపతి వాడాము మేడం, తగ్గలేదు. దాని తర్వాత హోమియోపతికి వెళ్ళాము, ట్రీట్మెంట్ తీసుకున్నాము. ఇప్పుడు కొంచెం మెరుగ్గా ఉంది మేడం. బట్ ఇప్పుడు కూడా ఇక్కడ ఏంటంటే నీ దగ్గర కొంచెం పెయిన్స్ ప్లస్ హ్యాంకిల్ దగ్గర కొంచెం పెయిన్స్ ఉన్నాయి మేడం. ఓకే ఓకే, ఫైన్ ఫైన్. అంటే మీరు పెయిన్ కిల్లర్ వాడాడు, చెప్పండి. RA1 ఎక్కువ ఉంది అని చెప్పేసి ఇప్పుడు అన్నారు మేడం. అది మళ్ళీ రిపీట్ చేశారా టెస్ట్? 1.5 months బ్యాక్ మళ్ళీ టెస్ట్ చేయించాం మేడం. RA1 కొంచెం ఎక్కువ ఉంది మేడం. అది ఓకే ఓకే, ఫైన్ ఫైన్. ఎక్కువగా ఉంది కాబట్టి 1 monthలో ఏం తగ్గిపోదు కాబట్టి ఒక 2-3 months కంటిన్యూ చేయండి. మీరు హోమియోపతి వాడడం వల్ల బెటర్గానే ఉంది అంటున్నారు కదా, లెవెల్ ఎట్ ఏ టైం తగ్గడం అనేది జరగదు. ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ ఒక 1-2 months 3 months అన్నా పడుతుంది. మెల్లమెల్లగా తనకి సిమ్టమాటిక్ రిలీఫ్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. టోటల్గా మనకి RA మళ్ళీ నెగిటివ్ వచ్చే వరకు మనకి ఆ నొప్పులు అనేది అలానే ఉంటాయండి. కానీ అంటే ఎక్కువ పెయిన్ కిల్లర్స్ లైక్ ఈ వైసోలాన్ కానీ ఫోలిట్రాక్స్, ఫోల్వైట్ ఇలాంటి స్టిరాయిడ్స్ ఏమి వాడకండి. ఎందుకంటే అవి వాడినప్పుడు మాత్రమే మనకి నొప్పి అనేది సబ్సైడ్ అవ్వడం, మళ్ళీ ఆపేసిన తర్వాత మళ్ళీ పెయిన్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. సో అలా కాకుండా హోమియోపతి వాడితే మెరుగ్గానే ఉంది అంటున్నారు కాబట్టి జస్ట్ కంటిన్యూ విత్ ద సేమ్ మెడికేషన్ మీరు ఏదైతే వాడుతున్నారో. తర్వాత ఎవ్రీ 3rd monthకి ఒకసారి RA ఫ్యాక్టర్ కూడా చేయించుకోండి రిపీటెడ్గా. అంటే లెవెల్ని బట్టి మనము తీసుకోవచ్చు, అంటే సివియారిటీ తగ్గుతుందా పెరుగుతుందా తన సిమ్టమ్స్ని బట్టి కూడా. ఒకవేళ అక్కడ ఇంకా తగ్గట్లేదు అంటే హోమియోకేర్ ఇంటర్నేషనల్ హోమియోపతి వాడండి. మరో కాల్ తీసుకుందాం అండి. రమణ గారు. రమణ గారు, హలో. హలో, వినిపిస్తుందండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి రమణ గారు. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. నాకు రైట్ హ్యాండ్ పెయిన్ వస్తుంది మేడం, స్పాండైటిస్ ప్రాబ్లం. ఓకే, ఎప్పటి నుంచి అండి? 5 years ఉంది మేడం పెయిన్. సర్వైకల్ స్పాండైటిస్ చెప్పారు. 5 years నుంచి ఉందా? అవునమ్మా అవునమ్మా. ఓకే, మరి ట్రీట్మెంట్ ఏమైనా తీసుకుంటున్నారా? ఫస్ట్ ఇంగ్లీష్ మెడిసిన్ వాడేవాడు మేడం. తర్వాత హోమియోపతి బెటర్ అంటే హోమియో మెడిసిన్ కూడా వాడాం మేడం. హోమియో కేర్లో వాడారా, నార్మల్ హోమియోపతి వాడారా? హోమియో కేర్ కాదు, నార్మల్ హోమియోనే వాడాం మేడం. ఓకే ఫైన్. అయితే కొంత రిలీఫ్ ఇచ్చింది. మళ్ళీ కరోనా తర్వాత మెడిసిన్ అది వాడలేదు మేడం. వాడండి, కంటిన్యూ చేయండి. ఇంప్రూవ్మెంట్ ఉన్నప్పుడు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా పర్మనెంట్గా తగ్గేది హోమియోపతి ద్వారా సాధ్యం అవుతుంది. ఆల్రెడీ స్పాండిలైటిస్కి మీరు పెయిన్ కిల్లర్స్ వాడినా అప్పుడు మందమే తగ్గుతుందండి. ఇంతకుముందు కాలర్తో చెప్పింది కూడా అదే.
కాబట్టి మీరు కొంచెం మెజర్మెంట్స్ అయితే చేసుకోండి. అంటే ఇప్పుడు స్పాండిలైటిస్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మెడ నొప్పి, చాలా అంటే చక్కెర వచ్చినట్టుగా అనిపించటం, మూమెంట్ అనేది కొంచెం మెడ దగ్గర తిప్పాలని ఇబ్బందిగా, స్టిఫ్నెస్ ఉండటం, తర్వాత తిమ్మిరిలాగా, తర్వాత నంబనెస్ ఉండటము, ఆ పెయిన్ అనేది షోల్డర్కి, భుజం వైపుకి కూడా పాకడం అనేది జరుగుతుంది. అక్కడ నుంచి చేతి బొటన వేలు అంటే ఫింగర్స్ వరకు కూడా పాకుతుంది. సో అంతవరకు వెళ్లకుండా మీరు ప్రాపర్గా నెక్ బెల్ట్ వాడుతూ ఉండండి. ఎక్కువగా మెడ స్ట్రెయిన్ అవుతుంది అన్నప్పుడు పడుకునే పొజిషన్ కూడా కొంచెం గట్టిగా ఉన్న బెడ్ మీద పడుకోండి, కింద అస్సలు పడుకోవద్దు. కూర్చునే పొజిషన్ కూడా రిలాక్స్డ్గా వెనక ఆనుకుని ఉండేటట్టు పెట్టుకోండి. అట్ ద సేమ్ టైం మనకి కొంచెం మెడ ఎక్సర్సైజెస్ కూడా ఉంటాయండి. మీరు హోమియోకేర్ ఇంటర్నేషనల్ మెడిసిన్ స్టార్ట్ చేస్తే కనుక ఎలాంటి ఎక్సర్సైజ్ చేస్తే తొందరగా తగ్గే అవకాశం ఉంటుంది అనే ఎక్సర్సైజ్ చెప్పటం, డైట్ చెప్పటం అనేది జరుగుతుంది. ఆ రెండు చేస్తూ హోమియోపతి మెడికేషన్ వాడుకుంటే చాలా వరకు మంత్స్లోనే తగ్గే అవకాశం ఉంటుందండి. ఒకసారి వచ్చైతే కన్సల్ట్ అవ్వండి. మీకు అక్కడ ఆల్రెడీ హోమియో వాడుతున్నా అంటున్నారు కాబట్టి అక్కడ కంటిన్యూ చేస్తూ అక్కడ తగ్గినప్పుడు చూద్దాం. మరో కాల్ తీసుకున్నాను కడప నుంచి. హలో హలో మేడం ప్రొద్దుటూరు మేడం, ప్రొద్దుటూరు. ఓకే, మీ సమస్య చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. చెప్పండి మేడం చెప్పండి మీ సమస్య ఏంటి? నాకు నడుము నుంచి కిందికి లాస్ట్ వరకు రైట్ సైడ్ ఎక్కువ నొప్పిగా ఉంటుంది మేడం. ఓకే, అందుకు మేడం ఎట్లా అనేది నాకు అడుగుదాం. ఏమన్నా ఓకే ఓకే ఎంఆర్ఐ ఏమైనా తీయించుకున్నారా? నడుము అంటే ఈ స్పైన్ది తీపించుకున్నా మేడం. ఏమైనా ప్రాబ్లం వచ్చిందా మేడం? ఎంఆర్ఐలు S1 L5 అని ఇచ్చిన మేడం. L4 L5 దగ్గర ప్రాబ్లం ఉందని వచ్చిందా? L4 మైనస్ S1 ఇచ్చారు. అదే డిస్క్ బల్జింగ్ కానీ డిస్క్ జారడం కానీ ఉండుండొచ్చు. అప్పుడు ఏమవుతుందంటే ఎస్పెషల్లీ L4 L5 S1 ఎఫెక్ట్ అయినప్పుడు సయాటికా ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉంటాయండి. ఇప్పుడు మీరు చెప్తుంది కూడా అదే, అంటే తుంటి భాగం దగ్గర నుంచి కాలు కింద వరకు పీకుతా ఉంటుంది. ఇంకే 24/7 కొంతమందికి ఉంటుంది, ఆ తీవ్రతను బట్టి. ఇంకా కొంతమందికి ఆన్ అండ్ ఆఫ్ చాలా సివియర్గా వస్తుంది, కాసేపు కొంచెం కామ్గా ఉంటుంది, మళ్ళీ పెయిన్ అనేది ట్రిగర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ కేసులో కంపల్సరీగా మీరు చేయాల్సింది ఏంటంటే ఖచ్చితంగా లైట్గా అంటే బాగా బరువులున్న పని కానీ, బకెట్ ఆఫ్ వాటర్ కానీ అలాంటివి ఏమీ మోయవద్దు. అట్ ద సేమ్ టైం పడుకునే పొజిషన్ కరెక్ట్గా ఉంటూ మీరు లైట్గా లంబోసాక్రల్ బెల్ట్ అని దొరుకుతుందండి. అంటే మన నడుం బెల్ట్ ఉంటుంది కదా, అది పెట్టుకొని మీరు పనిచేయడం కానీ, ట్రావెలింగ్ చేసేటప్పుడు కానీ, బస్సులో ఎక్కడైనా ప్రయాణించినప్పుడు కానీ కంపల్సరీగా పెట్టుకోవాల్సి ఉంటుంది. నైట్ పడుకునేటప్పుడు తీసేయవచ్చు. ఇది కాకుండా మన కాల్షియం, విటమిన్ డి సప్లిమెంట్స్ వాడండి. అవి వాడుతూ మన హోమియోపతి మెడికేషన్స్ వాడండి. మెల్లమెల్లగా తగ్గుతుంది. ఏదైతే L4 L5 దగ్గర ప్రాబ్లం ఉందో అది టోటల్గా క్యూర్ అవ్వడం, దాంతోపాటుగా మీకు సిమ్టమాటిక్ రిలీఫ్ కూడా ఉంటుందండి. ఇలాంటి స్పాండిలోసిస్ కానీ, స్పాండిలైటిస్ కండిషన్స్, సర్వైకల్ స్పాండిలోసిస్, లంబార్ స్పాండిలోసిస్, ఆస్టియోఆర్థరైటిస్, సయాటికా ప్రాబ్లమ్స్ తగ్గిన కేసెస్ చాలానే ఉన్నాయి హోమియోపతిలో. సో అవి ఒకసారి వచ్చి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా తగ్గుతుంది. అండ్ విచ్ ఇస్ వెరీ పర్మనెంట్ సొల్యూషన్ ఆల్సో. మరి కాల్ తీసుకుందాం అండి. వినయ్ గారు. వినయ్ గారు మేడం. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మేడం గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. మేడం నా భార్యకి అంటే ఇక్కడ హాస్పిటల్లో చేస్తుంది మేడం, సిస్టర్. ఓకే. తనకి ఈ మధ్య కొంచెం అంటే మోకాళ్ళలో పెయిన్ వస్తుంది అని చెప్తుంది మేడం. చేతి వేళ్లలో కూడా ఎక్కువసేపు కూర్చొని లేచిన తర్వాత నడవ రావట్లేదు మేడం. తనకి మార్నింగ్ పడుకొని లేచిన తర్వాత కూడా నడవ రావట్లేదు మేడం. కొద్దిసేపటి వరకు పాదాలలో కూడా పెయిన్ ఉంటుంది అని చెప్తుంది. అదే మేడం, అంటే అది ఏంటో అర్థం కావట్లేదు మేడం. ఓకే, అంటే నర్స్ అంటున్నారు కదా, మరి తనేమి టెస్ట్లు ఏం చేయించుకోలేదా? అంటే ఈ మధ్యలో ఏం హాస్పిటల్కి వెళ్ళలేదు మేడం. అంటే ఈ మధ్య ఒక 10 days నుండి పెయిన్ ఉంటుంది. అంతకుముందు ఏం లేదా? అంతకుముందు మామూలుగా నిలబడి డ్యూటీ చేసినప్పుడు కాళ్ళు అంటే లాగుతాయి అని చెప్పేది మేడం, అంతే. ఓకే, బరువు ఏమైనా ఎక్కువగా ఉండటం అలా ఉంటుందా? ఎక్కువసేపు నిలబడి చేయటం పని అంటే సన్నగా ఉంటది మేడం తను, కాకపోతే నిలబడి వర్క్ చేస్తారు మేడం. సిస్టర్ కదా, 5 hours అయినా 6 hours అయినా నిలబడి ఉంటుంది. ఫైన్ ఫైన్ ఫైన్. అంటే చిన్న ఏజ్ లానే ఉంది కాబట్టి ఫస్ట్ అలాంటి వాళ్ళలో ఎక్కువగా ఈ కాల్షియం, విటమిన్ డి డెఫిషియన్సీస్ ఉంటాయి. వీలైతే కనుక సీరం కాల్షియం అండ్ విటమిన్ D3 లెవెల్స్ ఒకసారి చెక్ చేయించుకోమని చెప్పండి. లేదు అంటే కనుక డైరెక్ట్గా మీరు సప్లిమెంటేషన్స్ వాడొచ్చండి. ఈవెన్ హోమియోపతిలో కూడా మనకి కాల్షియం సప్లిమెంట్స్ ఉంటాయి, అవి వాడొచ్చు.
ఇది కాకుండా కొంచెం ఆమెకి కాల్షియం ఎక్కువగా ఉండే ఫుడ్ లైక్ ఎక్కువగా ఆకుకూరలు తీసుకోమని చెప్పండి. డైలీ ఉడకబెట్టిన గుడ్డు కానీ, నువ్వులుకి సంబంధించిన ఫుడ్ కానీ, బెల్లం కానీ, అంటే లైక్ పాలు ఎక్కువగా తీసుకోవడం, పాల ఉత్పత్తులకి సంబంధించింది, ఫిష్ ఎక్కువగా తీసుకోవడం, నాన్ వెజిటేరియన్లో ఎక్కువగా ఎగ్ అండ్ ఫిష్ తీసుకోమని చెప్పండి. చికెన్ మటన్ టోటల్గా అవాయిడ్ చేయమని చెప్పండి ఆ పెయిన్స్ తగ్గే వరకు. సో ఇవన్నీ చేస్తూ ఒకసారి మళ్ళీ అప్పటికి తగ్గనకపోతే కనుక ఎక్స్రే ఒకసారి తీయించుకోండి. ఎక్స్రే ఆఫ్ పర్టికులర్ నీ తీయించుకుంటే కనుక ఎగ్జాక్ట్లీ ఏంటి అంటే ప్రెషర్ వల్లనే వస్తుందా లేకపోతే నార్మల్గా ఈ డెఫిషియన్సీస్ వల్ల వస్తుందా అనేది అర్థమవుతుందండి. మరి కాల్ తీసుకుందాం అండి. లక్ష్మి గారు. హలో, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్యను చెప్పండి. చెప్పండి హలో చెప్పండి లక్ష్మి గారు. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. హలో, నమస్తే డాక్టర్ గారు. చెప్పండి. నాకు 50 years అండి. ఓకే, హలో చెప్పండి, వినిపిస్తోంది. నాకు ఈ కాళ్ళు పాదం అడుగున అంటే ఫింగర్స్ కింద బాగా హార్డ్ గా ఉన్నట్టుగా ఉంటుందండి ఒక 4 months నుండి. ఆ తర్వాత ఈ వేళ్ళు కూడా కొంచెం నంబుగా ఉన్నట్టుగా అట్లా అవుతుంది. పొద్దున్నే లేచినప్పుడు అసలు కాలు కింద పెట్టలేకుండా ఉన్నా. నేను యాక్చువల్ గా హోమియో ట్రీట్మెంట్ ఏనండి నాది. నేను చాలా కాలం నుంచి హోమియో ట్రీట్మెంట్ లోనే ఉన్నా. ఇప్పుడు ఈ మధ్య ఒక 4 months నుండి బయట లాక్డౌన్ వల్ల నేను బయటకి వెళ్లేందుకు లేదు. అది మేడం, అది అంటే వారికోస్ వెయిన్స్ అలా ఏమైనా ఉన్నాయా అండి? ఏం మేడం? అంటే అక్కడ ఏమైనా రక్తనాళాలు ఉబ్బినట్టుగా అనిపించడం కానీ ఏమైనా ఉందా? వేలు కొంచెం లావుగా ఉన్నట్టుగా ఉంటుందండి. వేళ్ళు లావుగా ఉంటున్నాయి. యూరిక్ యాసిడ్ చెక్ చేసుకున్నారా? వేలు కొద్దిగా అంటే ఈ రైట్ లెగ్ ఫింగర్ కొంచెం ఎక్స్ట్రా బోన్ ఎక్సెస్ గా ఉన్నట్టుగా అట్లా కనపడుతుంది. ఓకే, ఫైన్ ఫైన్. అది యూరిక్ యాసిడ్ ఏమైనా చెక్ చేసుకున్నారా మీరు? లేదు మేడం, ఇప్పుడు నేను ఏవి టెస్ట్ చేయించుకోలేదు. ఫైన్ ఫైన్ ఫైన్. యూరిక్ యాసిడ్ చెక్ చేయించుకోండి ఒకసారి. అట్ ద సేమ్ టైం ఒకవేళ అది ఎలివేటెడ్గా ఉంది అంటే కనుక ప్రోటీన్ డైట్ చాలా వరకు తగ్గించాలి. బ్లాండ్ డైటే కొన్ని రోజులు తీసుకోండి. యూరిక్ యాసిడ్లో కూడా ఏంటంటే మనకి ఈ యూరిక్ యాసిడ్ అంటే 6.5 కన్నా ఎక్కువగా ఉంది అనే దాన్ని బట్టి మనకి సివియారిటీ మోడ్ అనేది ఉంటుంది. అంటే 6.5 తర్వాత 7 ఉందా, 8 ఉందా, 10, 15 కూడా ఉంటుంది. ఆ సివియారిటీని బట్టి మీరు కొంతవరకు ప్రోటీన్ డైట్ అనేది చాలా వరకు అవాయిడ్ చేయాలి. వాటర్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అండ్ ఈ నాన్ వెజిటేరియన్ టోటల్గా బంద్ చేయాలి, ఎస్పెషల్లీ మటన్ కానీ ఇవన్నీ. సో అదొక రీజన్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఇంకొకటి ఏంటంటే రక్త ప్రసరణ సరిగా లేకపోయినా కూడా కాళ్ళు కొంచెం నంబుగా అనిపించడం, మడమ దగ్గర స్పర్శ కోల్పోయినట్టుగా అనిపించడం ఉంటుంది. ఇది కాకుండా స్పాండిలోసిస్, ఎస్పెషల్లీ లంబార్ స్పాండిలోసిస్లో కూడా మనకి నర్వ్ కంప్రెషన్ ఉన్నప్పుడు, పించింగ్ నర్వ్ ఉన్నప్పుడు కూడా అది తిమ్మిరిలా అనిపించడం, కాలు బరువుగా అనిపించడం, చెప్పులు వేసుకున్నా కూడా వదిలిపోతుందేమో అనిపించడం, ఆ సెన్సేషన్, లాస్ ఆఫ్ సెన్సేషన్ టు ద పర్టికులర్ ఏరియా అనేది మనకి స్పాండిలోసిస్లో కూడా ఉంటుందండి. సో మీరు ఆల్రెడీ హోమియో వాడుతున్నా అని చెప్తున్నారు. ఈ ప్రాబ్లమ్స్ అని చెప్తే ప్రాపర్ ఇన్వెస్టిగేషన్స్ రాస్తారు. అవి రాయించుకున్నాక మీకు అర్థమవుతుంది కరెక్ట్గా. ఒకసారి క్లినిక్ వస్తే కూడా కరెక్ట్గా చెప్పొచ్చండి. అంటే ఎగ్జాక్ట్లీ నేను చెప్పినట్టుగా స్పాండిలోసిసా లేకపోతే ఇదేమన్నా క్యాల్కేనియల్ స్పర్రా లేకపోతే బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేకపోవడం వలన ఇంకేదైనా అని చూసేసి దాని ప్రకారంగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. అంతవరకు అయితే ఇంట్లో కూడా చెప్పులు వాడుతూ ఉండండి. చాలా వరకు కాలు మీద కాలు వేసుకోకుండా కాలు పడుకునేటప్పుడు కొంచెం మెత్త లాంటిది పెట్టుకుంటూ ఉండండి. మరి కాల్ తీసుకుందాం అండి. రామానాయుడు గారు. హలో, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. లాస్ట్ 1 month బ్యాక్ నుంచి నాకు దగ్గు స్టార్ట్ అయింది మేడం. ఓకే. ఆ దగ్గు తర్వాత అనమాట ఒక 10 days తర్వాత ఫీవర్ రావడం మొదలైంది. ఆ తర్వాత కొద్దిగా మరి ఒక 1 వారం రోజులు పోయాక కాళ్ళు వాపులు వచ్చాయి, కిందని పాదాలు మోకాళ్ళు వాపులు వచ్చేసి ఈ గట్టిగా అయిపోయింది 2 కాళ్ళు. దాని అనమాట కరోనా టెస్ట్ చేయించుకుంటే నెగిటివ్ వచ్చింది. డాక్టర్ దగ్గర వెళ్తే యాంటీబయాటిక్స్ పెట్టి ఒక 5 రోజులు యాంటీబయాటిక్స్ పెట్టి విటమిన్ D3 ఒమేగా ఇవి ఉన్నాయి. ఇప్పుడు కొద్దిగా తగ్గాయి కానీ మళ్ళీ కొద్దిగా ఉంటే వస్తున్నాయి మేడం. ఓకే. ఫీవర్ వచ్చి ఎన్ని రోజులు అయిందండి మీకు? ఫీవర్ వచ్చి ఒక 10-15 days బ్యాక్ వచ్చింది మేడం. ఓకే, ఫైన్ ఫైన్, పర్లేదు. అది అంటే మనకి ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ కింద తీసుకోవచ్చు. అంటే పోస్ట్ వైరల్ ఈ అంటే నార్మల్ ఫ్లూ అంటే
ఫ్లూ ఫీవర్స్ కానీ లేకపోతే నార్మల్గా ఈ టైఫాయిడ్ మలేరియా ఉన్న కండిషన్స్లో కూడా మనకు ఒక్కొక్కసారి జాయింట్స్ అనేది వాస్తాయండి. ఎందుకంటే అప్పుడు ఏమవుతుంది అంటే బేసిక్గా మనకి హిమోగ్లోబిన్ లెవెల్ కొంతవరకు అప్స్ అండ్ డౌన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి అట్ ద సేమ్ టైం ఇన్ఫెక్షియస్ కండిషన్ కాబట్టి ఖచ్చితంగా వాపు వచ్చే అవకాశం కొన్నిట్లో ఉంటుంది. అది కూడా మన బాడీలో ఎప్పుడైతే కాల్షియం విటమిన్ డి సప్లిమెంట్స్ అనేది తక్కువగా ఉంటుంది, అబ్జార్ప్షన్ తక్కువగా ఉంటుందో, ఒకవేళ ఆ రెండు కరెక్ట్గానే ఉన్నాయంటే అంత తొందరగా వాపులు వచ్చే అవకాశం అనేది ఉండదు. సో ఎనీవే మనకి కోవిడ్ నెగిటివ్ ఉంది అని చెప్తున్నారు, అట్ ద సేమ్ టైం మీరు వాడానంటున్నారు కాబట్టి ఒకవేళ ఇంకొక 15 days కూడా కంటిన్యూ చేయండి. ఇన్ కేస్ అప్పటికి కూడా తగ్గకపోతే కనుక వేరే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ చేసి దాని ప్రకారంగా ప్రొసీడ్ అవ్వచ్చు. మరో కాల్ తీసుకుందాం అండి. సత్యవతి గారు, సత్యవతి గారు, హలో. చెప్పండి. యా, మీ సమస్యను చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. నాకు F5 లిగ్మిట్ S1 తేడా అన్నారండి. S1 దగ్గరనా? L5 ఓకే. S5 లిగ్మిట్ అని కంప్లైంట్ రాసేస్తాను మేడం రిపోర్ట్ లో. నాకు నడుము నుంచి కాలంతా లాగేస్తుంది, సయాటికా అన్నారు. 7 నరాలు, కాళ్ళు నరాలు, చేతుల నరాలు, తురుకులు, మంటలు, బాడీ అంతా కుట్టినట్టు ఉండటం, ఫ్రీగా నడుము 2 రోజులు అయితే నడుము కానీ కాళ్ళు 2 పట్టేసినాయి, రాలేదు ఫ్రీగా. తర్వాత ఆ మెడిసిన్ వేస్తే ఇప్పుడు కొంచెం బాగానే ఉంది కానీ ఎక్స్పీరియన్స్ లేదు. అలా బొమ్మలా పడుకొని ఉంటే బాగుంటుంది, లేస్తున్న పని చేసినా సరే పెయిన్స్ వచ్చేస్తాను. ఓకే. సప్లిమెంట్స్ వాడుతున్నారండి? మెడిసిన్స్ వాడుతున్నాను. ఓకే, ఫైన్ ఫైన్. ఆపరేషన్ అని చెప్తున్నారు డాక్టర్లు అందరూ. ఓకే, అక్కడ కన్సల్ట్ చేశాను, ఆపరేషన్ అన్నారు. ఆపరేషన్ ఏం అవసరం లేదు. మీరు ఒకసారి హోమియోకేర్ ఇంటర్నేషనల్ ఇచ్చే కాన్స్టిట్యూషన్ మెడిసిన్ వాడండి. ఆపరేషన్ అవసరం లేకుండానే ఆల్మోస్ట్ 80 to 90% సక్సెస్ అయిన రేట్స్ కేసెస్ అయితే చాలా ఉన్నాయండి. మీకున్న ప్రాబ్లమ్ స్పాండిలోసిస్ అంటే లంబార్ స్పాండిలోసిస్ విత్ సయాటికా కాబట్టి ప్రతి కేసుకి సర్జరీ అనేది మాత్రమే సొల్యూషన్ కాదు, విత్ ద మెడికేషన్ కూడా చాలా తగ్గుతుంది. కాకపోతే ఏంటంటే ఎట్ ఏ టైం తగ్గదు, ఎందుకంటే హోమియోపతిలో మనకి పెయిన్ కిల్లర్స్ కానీ స్టెరాయిడ్స్ కానీ ఏముండదు, ఇచ్చేదంతా కాన్స్టిట్యూషన్ బేస్ మీద ఇవ్వాలి కాబట్టి కొంత డిలే అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, కానీ ఖచ్చితంగా తగ్గే అవకాశాలు ఉంటాయి. మీరు ఏదైతే సప్లిమెంటేషన్స్ వాడుతున్నారో అవి వాడుతూ నేను ఇంతకుముందు కాలర్తో చెప్పిన ఆహారపు నియమాలన్నీ పాటిస్తూ లైట్గా ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి, లైక్ వాకింగ్ కానీ అలాంటిది చేస్తే కనుక చాలా వరకు నయమయ్యే అవకాశాలు ఉంటాయి. ఒకసారి హోమియోకేర్ ఇంటర్నేషనల్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి, దాన్ని బట్టి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. రైట్, థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఇమ్యూనిటీ పవర్ అండ్ ఆర్థరైటిస్కి మంచి పరిష్కార మార్గాలు చెప్పినందుకు. ఇది వాళ్ళ ఏబిఎన్ క్లినిక్. కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.